గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళాం. మాకు సొమ్ములు వస్తున్నాయి, జీతం వస్తుంది. ఏ జీతం తీసుకుంటున్నాం సార్ మనం? ఏం చేస్తున్నాం సార్ మనం? చాలా మాట్లాడాలని ఉంది కానీ మై డియర్ ఫ్రెండ్స్, నాకు అసలు మీతో మాట్లాడాలనే లేదు. మీకోసము ఎంతమంది ఎంత జీవితాలు త్యాగం చేసుకొని ఎంత హీనమైన స్థితిలో ఉండి ఈ సమాజాన్ని కాపాడుతున్నారో తెలుసా? వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? సిగ్గు లేకుండా ఒకడి మీద ఒకళ్ళు కూర్చొని అమ్మలక్కల కబుర్ల కంటే నీచాతి నీచం ఈ ఆడవాళ్ళు. అలాగే మగవాళ్ళందరూ కూర్చొని ఉంటే ఎవడు పైసలు ఇస్తే వాడికి అమ్ముడుపోయేటటువంటి క్యారెక్టర్లు. అలాగే పైసలు వచ్చేయైతేనే మాత్రమే అది సామాజిక అంశం కింద తీసుకొని గొప్పగా డైలాగులు కొట్టే సోకాల్డ్ జనాలు, సిగ్గులేని జనాల కోసము ఈ వీడియో చేస్తున్నా. ఆ పాప పరిస్థితి ఏంటి అనేది ముందు నేను చెప్తా. మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే మాట్లాడండి దీని మీద. మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు నిజంగా దమ్ముంటే వీడియో చేసేటటువంటి బాధ్యత కలిగినటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి బాధ్యత గుర్తు చేస్తున్నాను. అమ్మ, అయ్యా, మీరు వీడియోలు ఈ అంశం మీద కనుక చేసి ఎన్హెచ్ఆర్సీలో జరిగినటువంటి విషయము చాలా కూలంకషంగా కూడా అది ప్రెస్ నోట్ కింద బయటికి వచ్చింది. ఆ అంశము ఏదైతే ఉందో వీలైతే డిస్క్రిప్షన్లో, ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. దాని మీద మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సీఎంని ట్యాగ్ చేయండి. అలాగే ఎవరిని ట్యాగ్ చేయాలి? ఇంకొక అద్భుతమైనటువంటి మనుషులు ఇద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? ఒకటి నిమ్స్ డైరెక్టర్ని ట్యాగ్ చేయండి, ఇంకొకటి హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సెక్రటరీని ట్యాగ్ చేయండి. వీ వాంట్ జస్టిస్ ఫర్ ఖమ్మం మైనర్ గర్ల్ పెట్టి వీళ్ళని ట్యాగ్ చేయండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. లేదనుకోండి, ఆ బిడ్డ ఉసురు ఈ సోకాల్డ్ సామాజిక విషయాలు పొర్లించేటటువంటి యూట్యూబర్లందరికీ కూడా, అలాగే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మానవత్వం లేకుండా, విచ్చలవిడితనంగా, బాధ్యత లేకుండా ప్రవర్తించే ప్రతి ఒక్కడికి కూడా ఉసురు తగులుతుంది. ఇది మాత్రం వాస్తవం. భారత్ మాతాకి జై.